అందరికీ నమస్కారం. నేనిప్పుడు ఎయిత్ క్లాస్‌లో ఉన్నది. తెలుగు అంటే ఇప్పుడు ఏమైతుందంటే వెనక మనకు పద్యాలు గాని, పాఠాలు చెప్పే వాళ్ళంతా కూడా వాళ్ళు సోదేస్తున్నారేమో అనిపించింది. సోది అంటే ఎక్కువ కంటెంట్‌ని మనకు మైండ్‌లోకి చొప్పించాలని ట్రై చేస్తున్నారు. నిజంగా టెక్స్ట్ బుక్స్‌లో ఏముంది అది మాత్రం ఒకటి నేను టక 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 స్పీడ్‌గా చెప్పడం కోసమని ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ. రైట్. ఫస్ట్ ఎయిత్ క్లాస్‌లో వచ్చేసి ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలుగుదనం వంటి తీయదనం లేదు, తెలుగు కనుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధనల కల్పవల్లిరా, లలిత సునిదాలు తెలుగు అంటే తెలుగు తల్లి వంటి తీయదనం లేదు. మనకు తెలిసినవి ఆల్మోస్ట్ మనకు తెలిసిన పద్యమే. తీయదనము, కలువల వంటి తల్లి, సాధన జలాలు కల్పవల్లి, లలిత సుగుణ వాళ్ళ తెలుగు బాల అంతే. రైట్. ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరేమనుకోకండి. స్పీడ్గా వెళ్ళడానికి కోసం ట్రై చేస్తున్నాను. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ మనం ట్రై చేస్తే కనుక ఇక్కడ ఏం ట్రై చేస్తే కనుక ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలు, ఆంధ్ర ప్రాంతం ఏలిన పాలకుల కీర్తి, ఆంధ్ర కవుల ఘనత అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తి, ఆంధ్ర ఘనతలు అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క మెయిన్ వచ్చేసి. ఈ పాఠ్యపదాన్ని రచించిన ఎవరు? ఆంధ్ర వైభవం. మెయిన్ వచ్చేసి ఆంధ్ర వైభవం అనే పాఠాన్ని రచించినది ఎవరు? కొండెపూటి లక్ష్మీనారాయణరావు. ఈయన వచ్చేసి కొండెపూటి లక్ష్మీనారాయణరావు ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేటి లక్ష్మీనరసింహరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండరాడ గ్రామంలో జన్మించాడు. వీరు సంస్కృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిలను రచించారు. ప్రస్తుతం పాఠ్యభాగంలో పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. ఓకే, రైట్. ఆంధ్ర వైభవం చూడండి. ఆంధ్ర వైభవంలో వచ్చేసి పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కమిలిరేడ, పాడరా మన తెలుగు తేజపు భవిష్య చరిత్ర దివ్య గీతము. యుగములన్నిటి బంగారు గంగనిచ్చేటి గౌతమి నది, కోహినూరు కులమును ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రత్నాల సీమను ఓర్లాన తుంగభద్ర, సొగసులు గూర్చెను తెలుగు తల్లికి, సుఖగూర్చెను తెలుగు వారికి, పాడరా తెలుగువాడ. పాడుచు మన తెలుగు బోధనను ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచు మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండుగా మన దేశమందు సాగిపోదాం, తెలుగు చరిత్రను వెలువడి జాడ వేగ మణిక. కథన రంగము నందిన మెరిసిన కాకతీయుల ఖడ్గ తేజము, వదరు శత్రువు నిదిమినిపోయిన వనిత రుద్రమ యుద్ధ పటిమ, కొదమ సింగము పదిగి నురికిన బాలచంద్రుని బహుదర్పణం, పొదగ చేయగ మేని కర్త ఉప్పొంగి చేయ నీదు హృదయము, తెలుగు పలుకులు తేనెలొలికెనే తిక్కనార్యుల కవితలోను, కరిగే త్యాగరాయని రాగసుధలో, మునిగే తెనుగు సొగుగుచ్చెలో, తెనుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యం భంగిమల్లో పల్లి విరిచెను తెలుగు పర్వతం, తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాష చేయ పూరిన గిడుగు పిడుగు, దేశమంటే మనసు లేని చాటి చెప్పిన అప్పారాయుడు, తెలుగు తల్లి నోము పండగ తేజరిల్లిన దివ్య తారలు, కవుల గనులు నందులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరిగిన సిరియు సంపద, వెళ్ళి విరిసిన స్వర్గతుల్యము చేసి కుందము, 6 కోటుల తెలుగు బిడ్డల ముక్తకంఠము లెక్కపెట్టిన జయము తెలుగాడ విజయ గీతకి ఆలపించగా. ఇక్కడ మనం ఎస్పెషల్లీ మొత్తానికి మీకోసం నేను చదివాను. ఎందుకంటే కనుక పద్యం మామూలుగా ఇది పదే వింటే కనుక అర్థమవుతుంది, కానీ ఒకటి స్పష్టంగా చదివేటోళ్ళకి ఇట్లానే ఉంటుంది. ఏందబ్బా ఇలా చదివాడు, అసలు అది మన సోదవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఏముంది? పాడరా తెలుగువాడ, పాడరా కాలమిరేడ, పాడరా తెలుగు తేజం భవిష్య చరిత్ర దివ్యం. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పినాడు. ఎవరి గురించి చెప్పినా అన్నాడు? ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఉంది. ఎవరి గురించి? ఇక్కడ మనకు తెలుగు వాళ్ళకి సంబంధించిన దాని గురించి చెప్పినామని చెప్పినాడు. తెలుగు జాతి తీర్చిదిద్దిన కందుకూరి విలేసింగం, గుడిగు పిడుగు, అప్పార్ దివ్యతారు.
సో ఈడ బిట్ వస్తుంది ఎట్లా, తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిన ఎవరు? కందుకూరి. తెలుగు జాతికి నూతన సంస్కృతిని తీర్చిదిద్దినది కందుకూరి. తెలుగు ప్రజలను భాష పొదిగిన గిడుగు పిడుగు. దేశం అంటే మనుషులేనని చాటి చెప్పినది ఎవరు? అప్పారాయుడు. తెలుగు తరి నోవు పంట తేజరిల్లిన దివ్య తారలు. ఇది లేదు. సో ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. అంటే ఈ పద్యం నుంచి ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు, అందుకనే మొత్తం చదివినా. ఓకేనా, స్పీడ్గానే వెళ్తున్నాం. మళ్ళీ అవసరమైతే ఒకసారి రివర్స్ వినండి చాలు. తర్వాత ఏమైంది, గానం ప్రధానం కాబట్టే గేయం ఏ భాషలో సాహిత్యంలోనూ గొప్ప సాధన ఉంటుంది. గేయం మాత్రం ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం ఉంది, ఉట్టిపడుతుంది. ఓకే, ఇది గేయానికి సంబంధించినది. ఏమి ఉట్టిపడుతుంది అంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఆంధ్ర వైభవంలో ఏ శోభం ఉట్టిపడుతుందంటే కనుక ఏది ఉట్టిపడుతుంది? ఇందులో శబ్ద సౌందర్యం. ఏ సౌందర్యం? శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. ఇట్లా కూడా అడగచ్చు. ఆంధ్ర వైభవం ఏమి ఉంటుంది? శబ్ద సౌందర్యం. ఇలాంటివి వీటిలో వచ్చేది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 1, తెలుగువాడ ఓ స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ గణతంత్రం పాడరా. గౌతమి గోదావరి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది. కృష్ణానది అందంగా కోహినూరి వజ్రాన్ని తన కురులలో నింపుకొని తుంగభద్ర తన ప్రవాహ శోభిత రాయలసీమ రత్నాల సీమగా మార్చింది. ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి, తెలుగువారి సుఖాన్ని ఇచ్చాయి. తెలుగు యోధులు ప్రతిభను చేర్చే వీరగాథలను పాడుకుంటూ సాగిపోదాం. తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం. మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొర్లుతూ ఉండగా తెలుగు చరిత్ర గానం చేస్తూ ముందుకు సాగిపోదాం. కాకతీయ కసరత్తులు కాంతులు యుద్ధంలో మెరిసిన తీరును నీ రక్తాన్ని పొంగేలా చేద్దాం. రాణి రుద్రమ యుద్ధ నైపుణ్యం, ఆమె శత్రువులను పొగరు అణచడం వంటి రక్తాన్ని పొంగేలా చేయవా. కొదమ సింహంలా విజృంభించిన బాలచంద్రుని భుజం బలం నీ రక్తాన్ని పొంగేలా చేయదా. ఈ సంఘటన నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయాలి. తిక్కన కవితనంలో తెలుగుదనం తొక్కిసలాడుతుంది. తెలుగులో త్యాగ కృతులతో రాళ్ళు కరిగించిన సంగీతం ఉంటుంది. హంపీలో ఉన్న శిల్ప సంబంధం తెలుగు తల్లికి సొగసులు కూర్చేస్తుంది. తెలుగు పర్వం భారత నాట్యపు మందిరంలో ఇమిడి ఉంటుంది. తెలుగు జాతికి వెలువడిన తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుకుందాం. ప్రజల భాష కొరకు ఊపిరిదిన గిరుగు వెంకటరామమూర్తి గురించి గానం చేద్దాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు చాటి చెప్పిన గుడిజార వంటి తెలుగు తల్లి బిడ్డల గురించి కొనియాడదాం. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు చాటి చెప్పిన ఎవరు? గుడిజార తెలుగు తల్లి ముద్దు బిడ్డలు అని. ఆంధ్ర రాష్ట్రంలో గనులలో నదులలో నీళ్ళలో పసిడి పంటలు, పసిడి అంటే బంగారం, సిరి సంపదలు సహజ వనరులు అలరాడుతుంది. దీన్ని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం. 6 కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రం గొప్పతనం కలిసికట్టుగా తెలుగు తల్లి జయము అని పాడుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం గేయం మెయిన్ వచ్చేసి ఇక్కడే మనకి ఏమేమి ఉన్నాయి, ఏం కథ, గాత్రము, గేయం. ఇక్కడ వచ్చేసి మన రతనాలు. ఇక్కడ చూడండి, మన రతనాలు, పంటలు, చరిత్ర, వరదలు, తారలు, సంపద, జయము, విజయము ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, 3 అక్షరాల పదాలు. ఇక్కడే మనం మెయిన్ వచ్చేసి బిట్లు పడేది ఇక్కడే. మన రతనాల పంటలు, చరిత్ర. చూడండి, రతనాలు, పంటలు, చరిత్ర, తారలు, సంప్రదాయాలు, జయం, విజయం. అది ఓకేనా. రైట్. సో ఇక్కడ చూడండి, నేను చెప్పలే బిట్లు పడతాయని. కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి, గుడిజార అప్పారావు, త్యాగయ్య వీళ్ళకి సంబంధించి అంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినాం. తిక్కన కవితంలో తెలుగు భాష తేనెలొలికింది. పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి. గుడిజార దేశంలో మనుషులను చాటి చెప్పాడు, మనుషులకి చాటి చెప్పాడు. దేశం అంటే మనుషులు, చాటి చెప్పిన అప్పారావు. గోదావరి తరతరాల నుండి మధుర జలాలను ఇస్తుంది. గమ్మ నుండి బంగారు గంగానిచ్చాడు గౌతమి. సో మనకి ఇక్కడే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడే ఆన్సర్స్ వస్తాయి. అందుకనే టెక్స్ట్ బుక్ చదివండి అనేది. టెక్స్ట్ బుక్లో ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. ఇదే విధంగా ఇవన్నీ కూడా చదవాలి ఒక్కొక్కటి. ఓకేనా, నేను ఇలా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. నేను ఈ రోజు నుంచే మొదలుపెట్టాను. నేను సంవత్సరాలు అయింది అనుకోకండి, ఇప్పటి నుంచే మొదలుపెట్టాను. డిఎస్హెచ్ లోపల టోటల్ కంప్లీట్ చేసేస్తాను. ఎలా చూస్తారు కదా మీరే. థ్యాంక్ యూ.